गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। అందరికీ నమస్కారం। ఈ రోజు మనం 10/8/2017 గురువారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి వారి రోజువారీ ఫలాలు మరియు ఈ రోజున పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం। మనం ముందుగా ఈ రోజు హేమలంబనామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, బహుళ పక్షమి। ఈ రోజు తదియ రాత్రి 12:33 నుండి తదుపరి చవితి ప్రారంభమవుతోంది। ఈ రోజు పూర్వభాద్ర నక్షత్రం పూర్తిగా ఉంటున్నది। వర్జం మధ్యాహ్నం 12:17 నుంచి 1:55 వరకు విస్తరించి ఉన్నది। ఈ రోజు దుర్ముహూర్తం 2 పర్యాయాలుగా ఉంటున్నది। ఉదయం 10:06 నుంచి 10:57 వరకు మరియు మధ్యాహ్నం 3:09 నుంచి 4 గంటల వరకు కూడా వ్యాప్తించి ఉన్నదన్న విషయాన్ని గుర్తించండి। ఈ రోజు అమృత గడియలు రాత్రి 10:04 నుంచి 11:42 వరకు వ్యాప్తిగా ఉన్నది। ఈ రోజు రాహుకాలం మధ్యాహ్నం 1:47 నుంచి 3:22 వరకు వ్యాప్తిగా ఉందన్న విషయం గుర్తుంచుకోండి। నేను చెప్పబోయేటువంటి శుభ సమయాలను మరియు ఈ రోజునటువంటి దుర్ముహూర్త వర్జాలను రెండింటిని కూడా కలుపుకొని మీ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలు కలుగుతాయని మరొకసారి తెలియజేస్తున్నాను। మేషరాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి। మేషరాశి వారికి ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉండబోతోంది। కాకపోతే ఇంతకు ముందు ఎవరైనా సహాయం చేయని వ్యక్తులు, కొత్త వ్యక్తులు కూడా ఈ రోజు మీకు సహాయం చేయడానికి ముందుకొచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి। వృత్తి వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది। చేసేటువంటి పనులలో ఆధిక్యత కొనసాగుతోంది। ముఖ్యంగా మీరు ఏదైనా ఇంతకు ముందు చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలు ఈ రోజు పూర్తి చేసేటువంటి అవకాశం బలంగా కనబడుతోంది। నూతన ఉద్యోగ ప్రాప్తి కనబడుతోంది। దేశ విదేశీయాన ప్రయాణం కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి। స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో అధిక లాభాలను పొందే సూచన బాగా స్పష్టంగా కనబడుతోంది। వాహనం వల్ల స్వల్ప ప్రమాదాలు ఉన్నాయి। ఆరోగ్యం స్వల్పంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి। తప్పకుండా మీరు వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది। తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది। పోటీ పరీక్షలకు వెళ్తున్నటువంటి విద్యార్థులు కూడా కొంత కఠినమైన శ్రమలు చేసినందువల్లనే మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి। ఈ రాశి వారికి ఉదయం 9:03 నుంచి 10:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది। ఈ రాశి వారికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది। ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమం ప్రారంభించండి। మంచి ఫలితాలు ఖచ్చితంగా పొందవచ్చు। వృషభ రాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి। వృషభ రాశి వారికి ఉత్తమ ఉన్నత ఉద్యోగ ప్రాప్తి స్పష్టంగా కనబడుతోంది। చేయబోయేటువంటి వ్యాపారంలో అధిక లాభాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి। ముఖ్యమైనటువంటి వ్యక్తుల చేత సహకారాన్ని పొందుతారు। దూర విదేశీ ప్రయాణం కూడా అనుకూలంగా ఉంటుంది। చేయబోయేటువంటి వ్యాపారంలో, నూతన వ్యాపారంలో కూడా అధిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి। షేర్ మార్కెట్లలో, స్పెక్యులేషన్స్ లో అధిక లాభాలు పొందే సూచన కనబడుతోంది। నూతన వాహనాన్ని లేదా నూతన స్థిరాస్తి సంబంధ విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి। కొంత స్వల్ప ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది। బ్రోకర్లని సంప్రదించే ప్రయత్నాన్ని చేయకండి, వారి వల్ల ఆర్థిక నష్టం స్పష్టంగా కనబడుతోంది। ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి స్వల్పమైనటువంటి ఆర్థిక ప్రయోజనం కనబడుతోంది। ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి స్వల్ప ఇబ్బందులు ఏర్పడే సూచనలు స్పష్టంగా తెలుస్తోంది। ఆరోగ్య విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించండి। నీరు ఎక్కువగా తాగే ప్రయత్నాన్ని చేయండి। గుప్తమైనటువంటి శరీర భాగాల్లో కొంత అనారోగ్య సూచన స్పష్టంగా చెప్పబడుతోంది। బంధువులచే విరోధం కూడా ఉండే అవకాశం ఉంది। వ్యక్తులతో మౌనంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి। ముఖ్యంగా మీరు చేపట్టేటువంటి ప్రయాణంలో అన్ని రకాలు కూడా సానుకూలమైనటువంటి ప్రయాణాన్ని చేయడం వల్ల కొంత ప్రయోజనం బాగా ఉంటుంది। లేనిపోని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి। అప్పులు చేయాల్సిన అవసరం కూడా స్పష్టంగా కనబడుతుంది। ఆ విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించండి। ఈ రాశి వారికి ఉదయం 10:08 నుంచి 11:01 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది। ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది। ఈ సమయాన్ని, ఈ అంకెను వెచ్చించుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి। మంచి ఫలితాన్ని పొందవచ్చును। మిథున రాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి। అనుకున్నటువంటి కార్యక్రమాలను కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి। మీరు చేయబోయేటువంటి కొనుగోళ్లలో లేదా అమ్మకాలలో కొంత తీవ్ర ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది। ఆ విషయంలో అనగా ముఖ్యంగా వ్యాపారస్తులు కొంత ఆచితూచి వ్యవహరించే ప్రయత్నాన్ని చేయండి। అనగా సూపర్ మార్కెట్, పళ్ళ వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది। మీ ధనము లేదా మీ వ్యాపారం కొంత స్వల్ప ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువ గోచరిస్తున్నాయి। ఈ రాశి వారికి ప్రయాణాలు కొంత అనుకూలంగా ఉంటున్నాయి। తీవ్ర ప్రయాణాలు అనగా మీరు తీర్థయాత్ర చేసేటువంటి ప్రయాణాలు సానుకూలంగా ఉంటున్నాయి। దేశ విదేశీ ప్రయాణాలు కూడా సానుకూలవంతంగా సాగే అవకాశం ఉంటుంది। ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని కలుసుకుంటారు। దూర వ్యక్తులకు
సమ్మేళనం ఉంటుంది. ముఖ్యంగా మీకు ఏదైనా సత్కారం కూడా జరిగే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి అధిక లాభాలు మరియు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి తగిన చోటికి బదిలీలు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో అనుకూలవంతంగా ఉండబోతోంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని వాయిదా వేయకుండా ఈ రోజు చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. బంధువుల చేత, అందరి వ్యక్తుల చేత గొప్ప ప్రదర్శన చేస్తారు. వారి ముందు మీ యొక్క గౌరవము, ప్రేమాభిమానాలు పెంపొందేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా స్పష్టంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏదైనా ఒక వ్యక్తి నుంచి బహుమానం పొందేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ బహుమానం మీకు అత్యంత విలువైనదిగా, ప్రేమమైనదిగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఇంతకుముందు ఏదైనా అనారోగ్య సూచన ఉన్నట్టయితే అనారోగ్యం నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఉదయం 6:10 నుంచి 7:08 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఆరోగ్యపైన చాలా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వాహనం నడిపేటప్పుడు, నూతన వాహనాన్ని కూడా నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. లేనిపోని ఇబ్బందులు పడే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు తప్పకుండా వినాయకుడి అష్టోత్తర నామాన్ని తప్పకుండా పఠనం చేయండి. తద్వారా మీకు మంచి సానుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో మరియు అలాగే పెట్టుబడుల విషయంలో కూడా ఆచితూచి వివరించండి. లేనిపోని వ్యక్తులను నమ్మేటువంటి అవకాశం తీసుకోకండి. బంధువుల వద్ద, స్నేహితుల వద్ద మీ రహస్యమైనటువంటి విషయాల్ని వారికి వెల్లడించకపోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. లేనిపోని అనర్థాలు మీకు మీరు కొని తెచ్చుకున్న వారు అవుతారు. దాదాపుగా దేశ విదేశీ ప్రయాణం కానీ, స్వదేశంలో దూర ప్రయాణం కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులకు లేదా ప్రైవేట్ ఉద్యోగస్తులకు సానుకూలవంతంగా లేదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగరీత్యా తీవ్ర ఒడిదుడుకు ఉండేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి మీ మీద నిఘా ఉన్నదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఆ అవినీతి నిరోధక శాఖ వారి యొక్క చేతుల్లో మీరు ఇరుక్కునేటువంటి ప్రమాదం కనబడుతుంది. ఉద్యోగం కూడా పోగొట్టుకునే సూచనలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి మున్సిపాలిటీ మరియు బీసీ సంక్షేమ శాఖలో పనిచేసిన వ్యక్తులకి తీవ్రమైన ఆర్థిక నష్టాలు, ఉద్యోగం కూడా పోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రాశి వారు తప్పకుండా శివుడి అష్టోత్తర నామాన్ని జపం చేయండి. తద్వారా మంచి సానుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 8 నుంచి 9 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. మానసికంగా చాలా ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రేయసీ ప్రియుల మధ్య అనుకూలవంతమైన శుభ సంప్రదింపులు ఏర్పడతాయి. పెద్దల అంగీకారంతో వీరికి వివాహం కూడా జరిగే అవకాశం ఉంటుంది. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లో ఆచితూచి పెట్టుబడులు పెట్టండి. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి తీవ్రమైన శ్రమతో మాత్రమే మీకు ఉద్యోగంలో ప్రమోషన్ కానీ లేదా ఇంక్రిమెంట్ కానీ ప్రాప్తి జరిగే అవకాశం ఉంటుంది. విదేశీ ప్రయాణంలో కూడా స్వల్ప ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా విదేశీ ప్రయాణంలో లాభం ఎక్కువ కనబడుతోంది. వ్యాపారస్తులు ఎవరైనా సరే విదేశాలతో ముడిపడినటువంటి వ్యాపారం తప్పకుండా అనుకూలవంతంగా మారే అవకాశాలు స్పష్టంగా కనబడుతోంది. పిల్లల విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి. మీ పిల్లల్ని ఒక కంట శ్రద్ధగా కనిపెట్టే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడుతోంది. పోటీ పరీక్షలు పెడుతున్నటువంటి విద్యార్థులు కూడా అనుకూలవంతం కాలంగా చెప్పబడుతోంది. తప్పకుండా మీరు స్వల్పమైనటువంటి శ్రమతోనే అధికమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి సంతానం లేని వారికి శుభ సంతాన యోగం స్పష్టంగా కనబడుతోంది. ఏదైనా నూతన స్థిరాస్తిని పొందేటువంటి అవకాశం ఉంటుంది. నూతన వాహనాన్ని కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి స్వల్పమైనటువంటి కాలుకి కొద్ది ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అనగా ఏదైనా శస్త్రచికిత్స కానీ లేదా దెబ్బ తగలడం కానీ జరిగేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 7:36 నుంచి 8:13 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. కన్యా రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాదులు అనుకూలవంత శుభ పరిణామాలు ఏర్పడుతున్నాయి. ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగ రీత్యా అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇంతకు ముందు మీకు రావాల్సినటువంటి ఏవైనా రుణాలు, బాకీలు రావాల్సి ఉంటే తప్పకుండా మీ చేతికి అందే అవకాశం ఉంటుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. బంధుమిత్రులతో సమాగమం బాగా ఉంటుంది. ప్రతి పని కూడా ఆచితూచి వివరించి మీరు విజయాన్ని తప్పకుండా పొందే అవకాశాలు ఉన్నాయి. రోగ నాశనం కూడా బాగా కనబడుతుంది. సంపూర్ణ
ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. బంధుమిత్ర సమాగమము, విందు వినోదాలలో పాల్గొంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, పుత్రుల లాభంతో అనుకూలమైన వాతావరణము, గృహంలో శుభకార్య పరంపరాభివృద్ధి పొందే అవకాశాలున్నాయి. ఈ రాశి వారికి ఉదయం సమయంలో 7:43 నుంచి 8:18 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులా రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. తులా రాశి వారికి అతిథి వల్ల ఆర్థిక ప్రయోజనం బాగా కనబడుతోంది. శుభవార్తలు వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో లేదా ఇతర వ్యాపార సంస్థల్లో మీరు పెట్టిన పెట్టుబడులు అధిక లాభాలు పొందే అవకాశం, ఉద్యోగంలో ఉన్నత స్థాన ప్రాప్తి పొందే అవకాశం ఉంటుంది. నూతన ప్రభుత్వ ఉద్యోగం కూడా పొందే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ఒడిదుడుకుల్ని అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా బంధువుల వల్ల కొంత మానసికమైన ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ ఇబ్బందులను కూడా అధిగమించి మంచి ప్రయోజనాన్ని పొందేటువంటి స్థితి మీ స్పష్టంగా ఈ రాశి వారికి చెప్పబడుతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా ఉంటుంది. నూతన గృహ ప్రయోజనాన్ని పొందేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతోంది. ఏదైనా ఆర్థిక లావాదేవీలలో మంచి విజయాన్ని పొందే అవకాశం ఉంటుంది. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లలో అధిక లాభాలను పొందే స్పష్టత కనబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి దేశ విదేశీయాన పర్యటన అత్యంత సానుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ప్రేయసి ప్రియుల మధ్య అనుకూలవంతమైన స్థితి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి ట్రిపుల్ ఇంక్రిమెంట్ వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి అధికమైనటువంటి లాభాలు కనబడుతున్నాయి. గొప్ప వ్యక్తుల పరిచయం కూడా ఏర్పడే స్థితి అనుకూలంగా కనబడుతోంది. ఈ రాశి వారికి ఉదయం నుంచి అనగా 6 గంటల నుంచి మధ్యాహ్నం 11:43 వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా కొంతవరకు మీకు ఒక దుర్వార్త శ్రవణం ఉంటుంది. అది కూడా మీ తల్లిగారి అనారోగ్య స్థితి లేదా మీ తల్లిగారు కాలం చేసేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఆ విషయంలో కొంతవరకు మీరు కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. మానసికంగా మిమ్మల్ని మీరు నియంత్రించుకునే ప్రయత్నాన్ని చేయండి. దాదాపుగా మాతృగండం ఈ రాశి వారికి ఎక్కువ కనబడుతోంది. అలాగే మీరు కూడా వాహనాన్ని నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా నడపండి. ఆవేశంతో, అవివేకంతో మీరు వాహనాన్ని వేగంగా నడపడం వల్ల మీరు కూడా ప్రాణాలు కోల్పోయేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇతరుల ముందు మాట్లాడేటప్పుడు మాట నియంత్రణ వల్ల అనుకూలవంతమైన వాతావరణం ఏర్పడుతోంది. కాబట్టి తొందరపాటుతనంతో నోరు జారడం వల్ల మీరు అనర్థాలు కొని తెచ్చుకునేటువంటి ప్రమాదం బాగా కనబడుతోంది. ఆర్థిక నష్టాలు ఎక్కువ కనబడుతున్నాయి. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో ఊహించని పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంతకు ముందు మీకు వస్తున్నటువంటి ధనం మీ చేతికి ఈ రోజు రాకపోవడం అనేది జరుగుతోంది. ఆ విషయంలో ఇతరులకి వాగ్దానం చేసేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. తద్వారా మీరు ఆర్థిక నష్టాన్ని, మానసిక వాగ్దాన నష్టాన్ని కూడా పొందేటువంటి అవకాశం కనబడుతోంది. ఏవైనా నూతన వ్యక్తులు వచ్చేసి మీకు ఏదైనా ధనాన్ని లేదా స్థలాన్ని తక్కువ ధరకి ఇస్తారని చెప్పేటువంటి మోసగాళ్ళు మీ చుట్టుముట్టున్నారు. ఆ విషయంలో జాగ్రత్తలు పడండి. ప్రేయసి ప్రియుల మధ్య తీవ్రమైనటువంటి అనర్థాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మానసిక సంఘర్షణలో మీరు దాదాపుగా మత్తు పదార్థాలకి అలవాటు పడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆ విషయంతో జాగ్రత్త తీసుకోండి. ఈ రోజంతా కూడా మీరు శివ ధ్యానాన్ని బాగా చేయండి. తద్వారా మంచి ప్రయోజనం కలుగుతుంది. విష్ణు సహస్రనామ పారాయణాన్ని వినడం వల్ల మంచి అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ రోజున మీకు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:08 మధ్య కాలంలో అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో తప్పకుండా మీరు విష్ణు సహస్రనామ పారాయణాన్ని బాగా వినండి. తద్వారా మీకు ఈ రోజు జరిగేటువంటి అనేక అనర్థాల నుంచి బయటపడేటువంటి మార్గం ఏర్పడబోతోంది. ఈ రాశి వారు ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణాన్ని బాగా చేయండి. తద్వారా మంచి అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు ఖచ్చితంగా పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ఈ రాశి వారు ముఖ్యంగా సోదరుల చేత మోసగించబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో అనుకోని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. లేనిపోయిన నిందారోపణలు మీరు ఎదుర్కొనే ఒక అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో తీవ్రమైనటువంటి శ్రమ చేయడం వల్లనే మంచి ప్రయోజనం ఏర్పడుతుంది. లేకపోతే ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. మీ పనిని క్రమశిక్షణతో నిర్వర్తించండి. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడుతుంది. కాకపోతే ఈ రాశి వారికి దంపతుల రీత్యా భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత ఏర్పడే అవకాశం పరిణామం బాగా స్పష్టంగా కనబడుతోంది. మానసికంగా చాలా బలంగా ఉంటారు. అనుకున్న పనులను కూడా తీవ్రమైన శ్రమతో మీరు పూర్తి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కార్యజయానికి మీరు శారీరకమైనటువంటి శ్రమ ఎక్కువ పడతారు. తద్వారా మీకు శుభ పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈ రాశి వారు విష్ణు అష్టోత్తర నామాన్ని మరియు దుర్గాదేవి అష్టోత్తర నామాన్ని పాలన చేయండి. తద్వారా మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో
పెట్టుబడులు పెట్టకపోవడం తద్వారా మీకు మంచి ప్రయోజనం ఏర్పడుతుంది. ఈ రాశి వారికి ప్రయాణాల్లో కూడా చాలా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రయాణాలు చేయకపోవడం మంచిది. వృత్తి ఉద్యోగాల వారు ఆచితూచి వివరించండి. బంధువుల దగ్గర లేదా స్నేహితుల దగ్గర మీరు ప్రస్తావన ఏదైనా మీ రహస్య విషయాన్ని వెల్లడించకపోవడం చాలా మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. కొత్త వ్యక్తులు పరిచయమైనటువంటి అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తుల వల్ల ఆర్థిక నష్టము, మానసికమైనటువంటి కృంగుబాటు ఉండే స్థితి ఏర్పడుతోంది. ఆ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలా మంచిది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2:18 నుంచి 3:01 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మకర రాశి వారికి కుటుంబం నుంచి మంచి అనుకూలమైనటువంటి సహకారం ఏర్పడుతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సంతానం లేని వారికి శుభ సంతాన యోగము, విదేశీయాన ప్రయాణము, సౌకర్యవంతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఏర్పడుతున్నాయి. ఏదైనా నూతన వస్తువును కొనాలనుకున్నటువంటి వారికి మంచి సమయంగా చెప్పబడుతోంది. తప్పకుండా నూతన వస్తువును కానీ నూతన వాహనాన్ని కానీ ఈరోజు తప్పకుండా కొనండి. దానివల్ల మంచి ప్రయోజనం. కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి శుభ వాతావరణం ఏర్పడేటువంటి స్థితి స్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశి వారికి ఏదైనా విదేశాల నుంచి బహుమానం కానీ ధనం కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా మీరు మానసికంగా చాలా ఆనందంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాశి వారిలో స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును. ఆర్థికమైనటువంటి లాభాన్ని కూడా తప్పకుండా స్వీకరించేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కడుతోంది. ఈ గృహంలో మీ యొక్క అనుకూలమైన వాతావరణం వల్ల పెద్దల వారి యొక్క సహచర్యము, పెద్దల యొక్క ఆశీర్వచనం వల్ల మీరు చేయబోయేటువంటి కార్యక్రమం తప్పకుండా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెంపొందేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 12:03 నుంచి 1:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి శారీరకంగా తీవ్రమైన అలసట ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. శిరోవేదన ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు కూడా అవకాశాలు ఉంటాయి. ఆ ప్రయాణాల వల్ల కొంత మీకు ఇబ్బంది ఏర్పడే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతోంది. బంధువులతో విరోధం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. మౌనాన్ని ప్రదర్శించండి. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడుతోంది. లేనిపోయిన నిందలు చేయకండి. మీ నోరు జారుడుతనం వల్ల కూడా అవతల వ్యక్తి మిమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరికి కూడా మధ్యవర్తిగా ఉండి షూరిటీ సంతకాలు చేయకపోవడమే చాలా మంచి విషయాన్ని గుర్తించండి. అవతల వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని గ్రహించండి. ఈ రాశి వారికి దేశ విదేశీ ప్రయాణాలు కూడా అనుకూలవంతంగా లేవు. కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకు కూడా విదేశాల ప్రయాణం మంచిది కాదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే రాశి వారికి మధ్యాహ్న సమయంలో ఒక తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టం జరిగే సూచన ఎక్కువ కనబడుతోంది. కాబట్టి ఆ విషయంలో ఎవరికి కూడా రుణాన్ని ఇవ్వడం కానీ రుణాన్ని తీసుకోవడం కానీ చేయకపోవడం మంచిది. బంధువులతో సంయోగం జరుగుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. తీవ్రమైన ఆటుపోట్లు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి తప్పకుండా పై అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వివాహం కాని వారికి వివాహ సూచన ఉన్నప్పటికీ కూడా ఈ రోజున అటువంటి క్రియల్లో పాల్గొనకపోవడమే మంచిదన్న విషయాన్ని గుర్తించండి. లేనిపోని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా ఈ రాశి వారు దక్షిణామూర్తి శ్లోకాలని ఈ రాశి వారు తప్పకుండా పారాయణ చేయండి. తద్వారా మంచి శుభ పరిణామాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాశి వారు దుర్గాదేవి అష్టోత్తర నామాన్ని పారాయణ చేయండి. మంచి అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడతాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2 నుంచి 3:10 మధ్య కాలంలో అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ అంకెను, ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. మీనరాశి వారికి ముఖ్యంగా ఆకస్మిక ధనలాభం కనబడుతోంది. కాకపోతే విపరీతమైన ఖర్చులు మాత్రం ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి ఏదైనా శుభవార్త అనేటువంటి అవకాశం ఉంటుంది. సంతానం లేని వారికి శుభ సంతాన యోగము, బంధుమిత్రుల సమాగమము, అనుకోని నూతన వ్యక్తుల పరిచయము మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తోంది. ఆర్థికమైనటువంటి లాభాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ప్రయాణం మాత్రం అనుకూలంగా లేదు. ఆకస్మిక ప్రయాణం వల్ల నష్టాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడమే చాలా మంచిది. విద్యార్థులకి విదేశాల్లో విద్యార్జన కోసం వెళ్ళేటువంటి వ్యక్తులకి శుభ పరిణామంగా చెప్పబడుతోంది. శుభమైనటువంటి కళాశాలలో అనుకూలవంతమైనటువంటి సీటును పొందేటువంటి అవకాశం బాగా స్పష్టంగా కనబడుతోంది. తప్పకుండా మీరు విద్యార్థులు విదేశాలకు వెళ్ళడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశి వారికి దేశ విదేశాల్లో పెట్టుబడులు పెట్టే వారికి, వ్యాపారస్తులకు కూడా అనుకూలవంత సమయంగా చెప్పబడుతోంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఆర్థిక లాభాలు, ప్రమోషన్లు పొందేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. కాకపోతే ఈ రాశిలో ఉన్న వారికి
పత్తిని పండించేటువంటి రైతులు కానివ్వండి, గోధుమలు పండించిన రైతులు కానీ తీవ్ర నష్టాన్ని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. లేనిపోని ఇబ్బందుల్ని మార్కెట్లో దళారుల వల్ల మోసపోయేటువంటి ప్రమాదం చాలా స్పష్టంగా కనబడుతోంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు ఈ రైతులు మార్కెట్కు వెళ్లి అమ్మకపోవడమే మంచి అనే విషయాన్ని గుర్తించండి. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడుతోంది. అలాగే కార్మికులు, గృహ నిర్మాణ కార్మికులు కూడా కొంత స్వల్ప ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. పైనుంచి జారిపడడం లేదా ఏదైనా ఆకస్మికమైనటువంటి నష్టం జరిగేటువంటి ప్రమాదం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కార్మికులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవకాశం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లో అధిక లాభాలు కనబడుతున్నాయి. కాకపోతే మోసపోయేటువంటి ప్రమాదం ఎక్కువ కనబడుతుంది. మీకు మీరే స్వతహాగా నిర్ణయం తీసుకొని తద్వారా మీరు అందులో పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయండి. అనుకూలవంతమైనటువంటి స్థితి ఏర్పడబోతోంది. ఈ రాశి వారికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి మధ్యాహ్న సమయంలో 3:20 నుంచి 6:08 చాలా సమయము శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. దయచేసి ఎన్నో మార్లుగా ప్రతిసారి చెప్తున్న మాటనే అందరూ సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి చేరువయ్యే విధంగా దీనిని తీసుకెళ్ళండి. ఇది మన ఛానల్. దీనిని అత్యున్నతమైనటువంటి స్థితికి చేర్చాల్సిన బాధ్యత మీది, మనది, మనందరిది. దయచేసి ఫేస్బుక్ ద్వారా కానీ, ట్విట్టర్ ద్వారా కానీ లేదా ఇతర ప్రసార మాధ్యమాల నుండి మీ ఫోన్ ద్వారా అనేక రకాలుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ చేరువయ్యేలా దగ్గరగా తీసుకెళ్ళండి అని ఆశిస్తూ మీ కిరణ్ శర్మ.